తారక ఇండో అమెరికన్ హాస్పిటల్ విషయానికి వస్తే ఆనాడు మా అమ్మగారు స్వర్గీయ నందమూరి బసవరామ తారకం గారు క్యాన్సర్ బారిన పడి ఆవిడ చనిపోవడం, అప్పుడు ఆవిడ అక్కడ చెన్నైలో కూడా అడియార్ హాస్పిటల్లో ట్రీట్ చేయడం జరిగింది. అలాగే అమెరికా కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా ఆవిడ క్యాన్సర్ బారిన పడి శివైక్యం లింగైక్యం ఆవిడ పరమపదించడం జరిగింది. ఆవిడ ఆఖరి కోరిక ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని నిరుపేదలకి అతి తక్కువ ధరకి అందించాలి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని ఆవిడ కోరిక. దాన్ని పురస్కరించుకొని ఆయన ఆనాడు 1980లో ఈ యొక్క ఆసుపత్రికి పునాది వేయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం 10 ఏళ్ళు పట్టింది. ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే ఇది చారిటీ, నో ప్రాఫిట్ నో లాస్. దాతలు, బ్యాంకులు, లేకపోతే ఏమన్నా పారిశ్రామికవేత్తలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ వాటి మీద ఆధారపడి పడాల్సిందే తప్పితే చాలామంది ముందుకొచ్చి, ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ మన కాకతీయ సిమెంట్స్ ఆయన వెంకటేశ్వర్లు గారిని, అలాగే మన పోలవరపు తులసి గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ముందుకొచ్చి మరి ఆర్థికంగా సాయం అందించడం జరిగింది. 10 ఏళ్ళు పట్టింది ఆసుపత్రి పూర్తవడానికి. ఆ తర్వాత 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా 7.5 కోట్లు టాటా సూరబ్జీ ట్రస్ట్ నుంచి, అలాగే ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా డబ్బులు సమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పటి ప్రధానమంత్రి గారి చేత ఆయన దీన్ని ప్రారంభించడం జరిగింది ఆసుపత్రిని. అప్పటి నుంచి అప్పుడు ఏమీ లేదు, ఇక్కడ అంత బండలే, ఏంటి ఇక్కడ కడతాను ఆసుపత్రి అన్నారు. ఇవాళ చూడండి, ప్రపంచంలోనే ఇది మన జూబ్లీ హిల్స్. ఇవాళ ఎంత ఎంత పేరు ప్రతిష్టలు అంటే ఎంత దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ మనం చూస్తే అసలు ప్రపంచంలోనే అన్ని అంతర్జాతీయ మనం బాంబే కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, అన్నిటితో ధరల విషయంలో తురుతూగుతుందంటే మరి ఆయన దూరదృష్టి ఆ రోజు అయింది. అలాగే ఈ ఆసుపత్రి, అలాగే నాకు ముందు చైర్మన్లు ఎంతోమంది, అలాగే నాకు ముందు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎంతోమంది ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళంతా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు, మేధాశక్తిని అయితేనేమి, ఆర్థిక శక్తిని అయితేనేమి అంతా ధారపోసారు. అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితేనేమి, లేకపోతే మా బ్యాంకర్స్ అయితేనేమి, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియలిస్ట్ అయితేనేమి ఎంతోమంది ముందుకొచ్చి ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతో వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఏదైతే అమ్మగారి కోరిక ఉందో ఆ అమ్మగారి కోరిక మేరకు తర్వాత నేను వాళ్ళకి 14 సంవత్సరాలు అవుతుంది చైర్మన్గా బాధ్యతలు తీసుకుని మరి ఈ ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు మాకు అందరి మా ఏదైతే డాక్టర్స్ బృందం ఉందో, లేకపోతే నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరూ, ముఖ్యంగా డాక్టర్లు వాళ్ళ సలహాల మేరకు మన ఆసుపత్రి ఏదైతే మా అమ్మగారు కోరుకుందో ఎటువంటి బయట హాస్పిటల్స్కి తగ్గకుండా మన వైద్యం అందించాలి అన్నది దృష్టిలో పెట్టుకుని మరి పరికరాలన్నీ కూడా అత్యాధునికమైన పరికరాలు, రోబోటిక్ సర్జరీ అయితేనేమి, అన్నీ పెట్ స్కాన్ అయితేనేమి, ఇటువంటి అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఈ యొక్క ఆసుపత్రిని ఈరోజు భారతదేశం గర్వించదగ్గ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్గా అభివృద్ధి చెందింది. మరి దీనికి మరి పెరుగుతున్న రోగులు కూడా సంఖ్య ఎక్కువ. చూస్తే ఒకప్పుడు ఏదో కార్డియాక్ అనేవాళ్ళం, ఇవాళేమో తర్వాత క్యాన్సర్ అనేవాళ్ళం. ఇవాళ క్యాన్సరే మొదటి ఇదిగా గుర్తించారు. ఇప్పుడు దానికి పెరుగుతున్న సంఖ్యను బట్టి ఆసుపత్రిని కూడా దినదిన ఇప్పటికీ అభివృద్ధి చేసుకుంటూ, అలాగే రేపు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా త్వరగతిలో మన ఆసుపత్రిని అక్కడ కూడా నిర్మించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. సరే, ఈ యొక్క ఆసుపత్రి ఈ స్థాయికి రావడానికి, చేరుకోవడానికి కారకులైన మా బోర్డు మెంబర్, సహచర బోర్డు మెంబర్స్కి అయితేనేమి, అలాగే ఇక్కడ డాక్టర్లకి అయితేనేమి,
నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మా యొక్క బోర్డు నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వారికి కావాల్సిన సహకారాలు ఎల్లప్పటికీ అందిస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ, ఆయన దీవెనలు ఉండాలని, ఆవిడ ఆత్మ శాంతించాలని, ఆయన ఇంకే బ్రతికే ఉన్నారు. ఎందుకంటే మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్ బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్, స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ దే వేర్ ఫ్లెష్ అండ్ బ్లడ్, లవింగ్ అండ్ బిలౌడ్ ఫర్ ఎవర్. ఆ పుణ్య దంపతులు వాళ్ళ బిడ్డగా పుట్టినందుకు మరి నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి గారు, నా దైవం, కారణ జన్ముడు ఆయన ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా ఎందుకంటే ఆయన కుటుంబం కేవలం ఇవాళ మా కుటుంబం వరకే కాదు, నా తోడ పుట్టిన వాళ్ళే కాదు, ఇవాళ ఒక కుటుంబం ఉంటే ఇక్కడికి వచ్చే వైద్యం కోసం వచ్చే వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులే. మీరంతా కూడా సహకరిస్తున్నారు మా వైద్యానికి, మీ అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీని ఇచ్చారు, పెద్ద కుటుంబం అదొకటి, వసుదైక కుటుంబం. ఇలా ఈ యొక్క ఇది మన సత్సంబంధం కొనసాగాలని, అంటే నేను కోరుకునేది ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా త్వరగతిన కోరుకోవాలని, అలాగే కోరుకుంటున్నారు, ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడా కోరుకుంటారు అని తెలియజేసుకుంటూ, మరి మరొకసారి ఆయనకి నా ఘన నివాళులు అర్పించుకుంటూ, మా అందరి ఆసుపత్రి తరఫున, మా బోర్డు తరఫున, మా అందరి డాక్టర్సు, మరి మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్ సిబ్బంది, అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరి తరఫున కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తేజశ్రీ సార్, తేజశ్రీ వస్తున్నారా? ఎంత వస్తున్నాము? ఇదేం చేద్దాం, అయిపోతాం. ఉంటా చూడు చూడు. నీ పేరేంటి? మనోజ్ చెప్తున్నాడు. మనోజ్. నీ పేరేంటా? రామ్ చరణ్. ఏం చెప్తున్నావు సార్? ఒక్కసారి అది ఏ ఊరమ్మా మీది? అదేలమ్మా. భీమ్. ఓకే, మీరు కూడా వాళ్ళ గురించి చేస్తున్నాడు, మన దేశం వాడు కాదు. ఏ దేశం? ఏ దేశం? నీకోసం చెప్తావు, నువ్వు చెప్తావు ఎలాగంటే మళ్ళీ పట్టించుకోను. నమస్తే. నాకు కొంచెం డౌన్ చేయండి. అది కనపడుతుంది, కనపడుతుంది. కొంచెం ఏంటిది? ఏంటిది? ఏ ఫర్? ఏ ఫర్ ఏంటి? ఏ ఫర్ యాపిల్. బి ఫర్ నా పేరు తెలుసా? నా పేరు తెలుసా? బాలకృష్ణ. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ చూడిటు. ఏ సర్లే రా వదిలే. బి ఫర్ చూడిటు. అరే బాలకృష్ణ చెప్పు, చెప్పు. ఎవరు? శంషాబాద్. అదే తల్లివేగా. ఎన్ని రోజులు వచ్చి ఏంటి వస్తూ ఉన్నారా? సైకిల్ ఇంకొక 2 months ట్రీట్మెంట్ అయిపోతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. తీసుకో సార్. అటు వెళ్ళారు, ట్రైన్కి వచ్చింది, సంక్రాంతికి అయిపోయింది.
ఇంటికి వచ్చావా? ఇక్కడ మీతో సెల్ఫీ తీసుకో. ఇక్కడ సెల్ఫీ తీసుకోండి. సరే ఓకే, నువ్వు కూడా వచ్చే వాడికి ఇచ్చే ఫోటో కెమెరా ఇచ్చే. ఓకే, వెరీ గుడ్. బాగా చదువుకో. ఏం చదువుతున్నావు? బాగా చదువు. మహిత్ ఇది ఏం అంటే ఎంపీసీ. హలో, నిద్రపోతుంది అబ్బాయి. ఎవరు మీది? नाम क्या है तुम्हारा? हबीबा कौसर। क्या पढ़ रही हो? अच्छा, पढ़ना। शुक्र अल्लाह। మీకోసం చూడు ఏం ఇచ్చాను. చూడు, యాపిల్, ఆరెంజ్. వెరీ గుడ్. ఏం తింటావు? ముందు ఏం తింటావు? ఇది తింటే ఈజీ. అదైతే మళ్ళీ మాకు అమ్మ ఒలిచి పెడుతుంది. సరే పెట్టుకోడా. అది మొబైల్ చూసి ఏడుస్తుంది ఏంటి? ఊరికేంటి పెడతారు? అట్లా పెడతారా? మొత్తం వాటంతా డిస్టర్బెన్స్. వెళ్ళిపోవడం మంచిది. బావునా? నాన్నగారు పేరేంటి బాబు? అంటే ఇదే నా రావటం మొదటిసారి లేకపోతే ఎన్ని రోజులు అయితే వచ్చి 20 రోజులు. ఎప్పుడు నా దగ్గర కంటిన్యూ ఒక ఇది బ్లడ్ పడుతుందిగా సంవత్సరాలు పడుతుంది. అంత బాగా ఎప్పుడు చేతితో చూసినా మొబైల్ నుంచి చెడగొడుతుంది. కానీ ఇక్కడ మంచిది పాపం. లేకపోతే వాడికి ఒంటరితనంలో ఆ పక్కన పిల్లలతో మాట్లాడడం అదంతా ఉంటుందా? అదే మరి తిరుగుతుంటాడా అప్పుడప్పుడు దిగి? వెరీ గుడ్. నీ పేరు చెప్పు. నీ పేరు? నీ పేరేంటి? చూడు చూడు. అయింది వచ్చి మళ్ళీ 6 months వరకు ఉంటారు. 6 months తర్వాత ఫస్ట్ 1 month ఇక్కడే ఉంటారు. నెక్స్ట్ వీక్లీ వన్స్ నెక్స్ట్ 2 వీక్లీ వస్తారు. 2 వీక్లీ వచ్చేదానికి ఆల్మోస్ట్ కొంచెం 2 కిలో తేడా అంతే. ఈక్వలా? నేను కొంచెం లలిత సరిపోతుంది. నీ పేరేంటి? గౌతమ్ నందన్. ఎవరు మీది? కుక్కట్పల్లియా? ఏంటి? యూ డోంట్ నో. కుక్కట్పల్లి చెప్పేసావు. ఇది ఏంటి డోంట్ నో? చెప్పావుగా కుక్కట్పల్లిని. నీ పేరు చెప్పాడు. ఓకే, నేను తను వచ్చి 3 నెలల తర్వాత మళ్ళీ సరే. ఏంటంటే ఏంటి ఫోటోనా? వెరీ గుడ్. నేను ఎవరు తెలుసా అసలు నీకు?
సినిమా చూసావు? ఓకే. స్మైల్. ఏ ఊరు మీది? కడప. కడప టౌనా? ఏ ఊరు? ఎక్కడ తగ్గుతుంది? ఏ ఊరికి వెళ్ళి దారిలో అమలాపురమా లేకపోతే మైదుకూరా? ఊరికి అలా పట్టుకో. మమ్మీకి వెరీ గుడ్. ఎన్నో లేదు వచ్చి ఈ పేరెంట్స్ చెప్పు. ఓకే సరే చాలా చూడు కెమెరా చూడు చూడు ఇక్కడ పెట్టుకో అటు చూడు. ఓకే షూటింగ్ వచ్చినప్పుడు చూసావాడా? చూసాను సార్. వేరే సొమ్మిరెడ్డికి వచ్చిన నెమ్మదిగా చేతులు మామూలు